హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఈ దేశం కూడా ఒకటి. ఇంకా ఈ దేశం ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఎయిడ్స్ పేషెంట్లు కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా పిలువబడుతుంది. అలాగే ఈ భూమండలం పైనే అత్యధిక నేచురల్ రిసోర్సెస్ కలిగి ఉన్న దేశం కూడా ఇదే. ఆ దేశం మరేదో కాదు, ఆఫ్రికా ఖండంలోనే రెండవ అతిపెద్ద దేశంగా మరియు అత్యంత అందమైన దేశంగా పిలువబడే కాంగో. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో కాంగో దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. కాంగో ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ దేశం ఆఫ్రికా ఖండంలోనే రెండవ అతిపెద్ద దేశంగా పిలువబడుతుంది. ఇది మొత్తం 9 దేశాలతో తన సరిహద్దును పంచుకుంటుంది. ఈ దేశానికి అంగోలా, బురుండి, ఉగాండా, సుడాన్, రువాండా, టాంజానియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, జాంబియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం ప్రపంచంలోనే 11వ అతిపెద్ద దేశంగా పిలువబడుతుంది. ఇక ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఏకంగా 23,45,409 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 11 కోట్లు. ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఈ కాంగో దేశం 15వ స్థానంలో ఉంది. ఇది ఒక క్రిస్టియన్ కంట్రీ. ఇక్కడి జనాభాలో దాదాపు 93% ప్రజలు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక ఈ దేశం యొక్క రాజధాని పేరు కిన్షాసా. ఈ నగరం ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా పిలువబడుతుంది. ఈ కాంగో దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. అంతేకాదు ఈ ప్రపంచంలోనే ఫ్రెంచ్ మాట్లాడే రెండవ అతిపెద్ద దేశం కూడా ఈ కాంగోనే. కేవలం ఫ్రెంచ్ మాత్రమే కాకుండా ఈ దేశం మొత్తంలో దాదాపు 200 భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ దేశ జనాభాలో 46% ప్రజలు పట్టణాలలో నివసిస్తూ ఉంటే మిగతా 54% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ కాంగో దేశం ప్రపంచంలోని అత్యంత పెద్ద దేశాలలో కూడా ఒకటిగా పిలువబడుతుంది. అది ఎంతలా అంటే ఇక్కడి ప్రజలు రోజుకి కనీసం 3 పూటలు తిండి తినడం కూడా కష్టమే. ఇక్కడి ప్రజల సగటు ఆదాయం రోజుకి కేవలం $1 కన్నా తక్కువే ఉంటుంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ భూమండలం పైనే అత్యధిక నేచురల్ రిసోర్సెస్ ఖనిజ నిల్వలను కలిగి ఉన్న దేశం ఈ కాంగో. ఇక్కడ కేవలం బంగారు నిల్వలు మాత్రమే కాకుండా టంటలం, టంగ్స్టిన్, టిన్ వంటి నిల్వలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అయినా కూడా ఈ దేశం ఇంత పేదరికంలో మగ్గిపోవడానికి గల ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్న అధిక కరప్షన్. అసలు ఇక్కడ లంచం ఇవ్వందే ఏ పని కూడా జరగదు. బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇక్కడి పిల్లలకు సరైన తిండి లేక పోషకాహార లోపం వల్ల వ్యాధుల బారిన పడుతూ ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది పిల్లలు చనిపోతున్నారు. ఇక ఆఫ్రికాలోని అన్ని దేశాల మాదిరే ఈ కాంగో కూడా చదువులో వెనుకబడే ఉంది. ఈ దేశం యొక్క మొత్తం అక్షరాస్యత శాతం 70% ఉంది. ఈ దేశంలోని 30% ప్రజలకు కనీసం చదవటం రాయటం కూడా రాదు. ఇక్కడి తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించకపోవడానికి గల ప్రధాన కారణం ఒకటి పేదరికం అయితే పిల్లలు ఎక్కడ వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడతారో ఏమో అన్న భయం వారిది. ఇక ఇక్కడి వైద్య సదుపాయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ తక్కువ. ఆ ఉన్న హాస్పిటల్లో కూడా వైద్యుల కొరత ఎక్కువగా ఉంటుంది. కారణం ఇక్కడ ఉన్న వైద్యులంతా అధిక సంపాదన కోసం విదేశాలకు వలస వెళ్ళటమే. అందువల్ల ఇక్కడి ప్రజలకు ఎంత చిన్న జబ్బు వచ్చినా కూడా అది వారి మరణానికి దారితీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ కాంగో దేశం గురించిన మరో బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ దేశం ప్రపంచంలోనే అత్యధిక ఎయిడ్స్ పేషెంట్లను కలిగిన దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ వ్యాధి వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ వేల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ దేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 5,20,000 పైనే ఉంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక 1960 నుండి కాంగోలీసులు 2 దశాబ్దాలుగా కొనసాగిస్తున్న సాయుధ పోరాటంలో దాదాపు 5.4 మిలియన్ల మందికి పైగా పౌరులు చనిపోయారు. కాంగో సైనిక మరియు సాయుధ దళాల అంశాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం చైల్డ్ సైనికులను కూడా నియమించే విధంగా చేశాయి.
జనవరి 2013 నుండి 2016 మధ్యలో కాంగో దేశంలో బాల సైనికుల నియామకాలు కూడా జరిగాయి. ఇక ఈ దేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో ముఖ్యంగా విరుంగా నేషనల్ పార్క్. ఇది ఆఫ్రికా ఖండంలోనే అతి పురాతనమైన పార్క్ గా చెప్పబడుతుంది. ఈ అడవిలో ప్రపంచంలో మనకు మరెక్కడా కనిపించనన్ని వన్యమృగాలు కనిపిస్తాయి. కేవలం ఆఫ్రికాలోనే కనిపించే అరుదైన గొరిల్లాలు, అడవి ఏనుగులు, సింహాలకు నిలయంగా ఉంది ఈ పార్క్. ఈ పార్కులో సఫారీ చేయడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. మౌంట్ స్టాన్లు ఇది కాంగో దేశంలోనే అతిపెద్ద పర్వతంగా చెప్పబడుతుంది. దీని యొక్క మొత్తం పొడవు దాదాపు 5119 మీటర్లు. అంతేకాదు ఈ పర్వతం ఆఫ్రికా ఖండంలోనే 3వ అతిపెద్ద పర్వతంగా నిలిచింది. నైరా గాంగో వాల్కనో కాంగో దేశంలో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద యాక్టివ్ వాల్కనో ఉంది. అంటే అగ్నిపర్వతం. దాని పేరే మౌంట్ నైరో గాంగో. ఒక్కోసారి ఈ పర్వతం చుట్టూ పొగలు వచ్చి మంటలు వస్తూ లావాని విరజిమ్ముతూ ఉంటుంది. నైట్ టైంలో దీని యొక్క వ్యూ అనేది చాలా అందంగా ఉంటుంది. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని కాంగోలీస్ ఫ్రాన్స్ అని పిలుస్తారు. దీని విలువ మన రూపాయి కన్నా చాలా తక్కువ. ఇక్కడి 1000 కాంగోలీస్ ఫ్రాన్స్ కలిపితే మనకు దాదాపు 39 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్, చూసారు కదా కాంగో దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.